నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభించిన ధ్యాన యోగా సంస్థ. జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ నోట్బుక్స్ పంపిణీ. ప్రాచీనమైన ధ్యాన యోగా ప్రక్రియకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర దినోత్సవంగా జరుపుకుంటున్న క్రమంలో ఉచిత యోగా శిక్షణ తరగతులకు గంగానమ్మపేట రామేశ్వరాలయం వేదికైన వైనం ఇది. అరిషడ్ వర్గాలను జయించే అష్టాంగ యోగ సాధకులు, ప్రచారకులు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి ఆధ్వర్యంలో కొండారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వరాలయంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఆలయ ఈవో రమణకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శారీరక మానసిక వికాసానికి దోహదపడే యోగా శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యోగా గురుజీ కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరిట ప్రాచీనమైన మహా ధ్యాన యోగా ప్రక్రియకు తగ్గు ప్రాతినిధ్యం కల్పించడం గొప్ప అంశమన్నారు. యోగా సాధన ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈ రోజు నుంచి అనగా 7/6/2026 నుండి 21/6/2026 వరకు ఉచిత యోగా శిక్షణా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి శ్రీ కిషోర్ గురుజీ గారి చేత శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానితులే. ప్రస్తుతం ఉన్నటువంటి టెన్షన్స్లో మానసిక ప్రశాంతత కోసం చేసేటువంటి ప్రాణాయామము, ధ్యానము వంటి కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకొని యోగా అభ్యాసం నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. స్థలము పాత శివాలయము. సమయము ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానితులే. ప్రవేశం పూర్తిగా ఉచితమని తెలియజేయటమైంది. ఓం నమః శివాయ. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తరపున ఈ రోజున యోగాంధ్రాలో భాగంగా మరి పాత శివాలయంలో మన ఈవో గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 14 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభించబడింది. శ్రీ కేవీఎన్కే కిషోర్ గురువు గారు ఈ తెనాలి మరియు పరిసర ప్రాంతంలో చిరపరిచితులేను. గత 20 సంవత్సరాలుగా యోగాని ప్రచారం చేస్తూ ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. మరి వారు అనేక అవార్డులు పొంది ఉన్నారు. ఈ మధ్యనే సివి రామన్ అవార్డు పొందారు పతంజలి ఉపాసకులు. అటువంటి కిషోర్ గురువు గారి యొక్క ఆధ్వర్యంలో మన పాత శివాలయంలో జరుగుతున్నటువంటి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఆరోగ్యపరంగా అట్లాగే మానసికంగా ఉన్నతి సాధించి ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించవలసిందిగా మరి పతంజలి మహర్షి అష్టాంగ యోగం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి అష్టాంగ యోగాల ద్వారా ఈ యోగాన్ని ప్రచారం చేస్తున్నాము. అటువంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా తెనాలిపుర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. హరి ఓం. జంగమ సంక్షేమ సంఘం ద్వారా గత 10 సంవత్సరాలుగా ప్రతి ఏటా సంఘీయ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, మెరిట్ మార్కులు సాధించిన వారికి నగదు ప్రోత్సాహాలు ఓ కార్యాచరణగా అందజేస్తున్నామని జంగమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేవీఎస్ నాగలింగం పేర్కొన్నారు. స్థానిక నందులపేట నేషనల్ క్లబ్ రోడ్లోని జంగమ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఆదివారం సంఘీయ విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షులు కేవీఎస్ నాగలింగం సంఘ కార్యాచరణను మీడియాకు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి సిద్దుల సాయినాథ్, కోశాధికారి ప్రతిపట్టి సురేష్ బాబు, కార్యనిర్వహణ కార్యదర్శి సోమలక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు వి కరుణాకర్, జయశ్రీ, వినోద్ శ్రీను తదితర సంఘీయులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ జంగమ సంక్షేమ సంఘం తరపున గత 13 సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘం తరపున పిల్లలకి విద్యార్థులందరికీ కూడా పేద ధనిక అనే భేదం లేకుండా అందరికీ కూడా నోట్బుక్స్ ప్రదానం చేస్తున్నాము. అలాగే ఈ విద్యార్థులలో మంచి మార్కులు సంపాదించిన వారందరికీ కూడా సంఘం తరపున స్కాలర్షిప్ ప్రదానం కూడా చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. మా జంగం సంఘం తరపున పేద విద్యార్థులందరికీ పుస్తకాలు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నా. అందరికీ ఎవరికి కావాలో అందరికీ ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. ఈ దాతలు ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక షాద్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 7 తేదీ నుంచి 15 రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలు పెద్దలు శిక్షణా శిబిరంలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. యోగా వలన శారీరకంగా మానసికంగా కలిగే లాభాలను వివరించారు. యోగా గురించి ముద్దాబత్తుని రమణయ్య మాట్లాడుతూ యోగా వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడిని అధిగమించవచ్చని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు యోగా పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యోగా గురించి కోనల బాపిలాలు, ఆలయ వంశపారపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం షరాబ్ బజార్ నందు ఈరోజు నుంచి 7వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు యోగా డే సందర్భంగా ఉచిత యోగా శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంను అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులు, భక్తి సంఘాల వారు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. ముద్దాబత్తుని రమణయ్య గారు, గజానన యోగి గురూజీ గారు ఆధ్వర్యంలో సుమారు 15 రోజులు జరుగుతాయి. ఈ కార్యక్రమంను మా అర్చక స్వామి అయినటువంటి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు తదితరులు పాల్గొని ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో షరాబ్ బజార్లోని పంచాంజనేయ స్వామి దేవస్థానంలో మన ప్రియమైన ప్రధానమంత్రి మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా అంతర్జాతీయ దినోత్సవం పెట్టి 12వ సంవత్సరం ఇది. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి యోగా డేకి ముందుగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు సూర్యోదయానికి ముందు యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేయటం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. కానీ మంచికి ఎవరు వింటలేదు. హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ ఇక్కడికి వచ్చి ఉచితంగా చెబుతాం మేము ఆరోగ్యం వస్తుందని చెప్తే వింటల్లా. డాక్టర్లు చెప్తే ఎవరో వస్తారో 4 రోజులు 5 రోజులు చేస్తున్నారు. అట్లా కాకుండా ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేస్తే ఇతర దేశాల వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు. మనం కూడా అందరూ తెనాలి పట్టిన ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని యోగాసనాలు చేసి ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాం. చదువుల తల్లి సరస్వతి ఆలయాన్ని తెనాలి బుర్రిపాలెం రోడ్లో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ గజానన యోగి, ముద్దాబత్తుని రమణయ్య, సామ్రాజ్యం దంపతులు 200 బస్తాల సిమెంట్లను తమ వంతుగా విరాళంగా అందజేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లో సరస్వతి ఆలయ నిర్మాణం చేపట్టనున్న ప్రాంగణంలో ముద్దాబత్తుని రమణయ్య సిమెంట్ బస్తాలను ఆదివారం ఆలయ నిర్మాణం కోసం అందజేశారు. యోగా రమణయ్య సేవా దృక్పథాన్ని ఓంకార ఆశ్రమ ఆలయ ఈవో హరిప్రసాద్ ప్రశంసించారు. దాతల వితరణతో బాసల తరహాలో తెనాలిలో కూడా సరస్వతి ఆలయం ప్రసిద్ధికెక్కాలనే భావన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు, మాణిక్యరావు, కోనల బాపిలాలు, జగదీశ్వరి, సావిత్రి యోగా సభ్యులున్నారు. పట్టణంలోని శాలిగ్రామ మఠం పీఠాధిపతి అయిన శ్రీ బాలస్వామి వారి ఆశ్రమంకు ఈ రోజున యోగా గురువులు, గజానన యోగా గురువులైనటువంటి ముద్దాబత్తుని రమణయ్య గారు, వారి మిత్ర బృందం స్వామివారి పీఠానికి 200 బస్తాల సిమెంటుని విరాళంగా ఇవ్వటం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ భక్తులు పాల్గొని స్వామివారి పీఠానికి మీ విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ సరస్వతి దేవాలయానికి పూజ్యశ్రీ బాలస్వామీజీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరుగుతున్న ఈ దేవాలయానికి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ముద్దాభక్తుని రమణయ్య వితరణతో సిమెంట్ 200 బస్తాలు వృతాభక్తిగా అందజేస్తున్నాము. భక్తులందరూ కూడా ఎక్కువగా సేవతో విరాళాలు కానీ వస్తు రూపేణా కానీ ఏ రూపేణా దేవాలయానికి విరాళంగా ఇచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. సరస్వతి దేవాలయము మనకి రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. అది తెలంగాణలో బాసర్లో ఉంది. ఇప్పుడు స్వామీజీ వారు కట్టే దేవాలయం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కడుతున్నారు. అంటే 1,00,000 పలకలతోటి ఇక్కడ స్తూపాన్ని నిర్మించి సరస్వతీదేవిని పెట్టి పూజలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా అధికంగా విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. షార్ ప్రాజెక్ట్ సహకారంతో రోటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ వారి సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సోమవరపు రాంప్రసాద్ చేతుల మీదుగా అమరావతి రీజన్లో ఉన్న 35 రోటరీ క్లబ్బులకు 14 లక్షల రూపాయల విలువైన ఎల్పిజి ఇస్త్రీపెట్టెల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
షార్ ప్రాజెక్ట్ సహకారంతో రోటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ సౌజన్యంతో రోటరీ తెనాలి వైకుంఠపురం రోటరీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ సోమవరపు రాంప్రసాద్ చేతుల మీదుగా అమరావతి రీజియన్లో ఉన్న 35 రోటరీ క్లబ్లకు 14 లక్షల రూపాయల విలువైన ఎల్పీజీ గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ డిపో అవుట్గేట్ ఎదురు గల ఈ కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అమరావతి రీజియన్లోని ఒక్కొక్క క్లబ్కు 4 ఎల్పీజీ గ్యాస్ ఇస్త్రీ పెట్టెల వంతున మొత్తం 140 ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేశారు. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వర అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమంలో షార్ కంపెనీ ప్రతినిధి బాలకోట్ రెడ్డి, జిల్లా గవర్నర్ ఎస్వి రాంప్రసాద్, జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్రు కార్యక్రమ ఆవశ్యకతను, ఎల్పీజీ ఇస్త్రీ పెట్టె ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ విషిరెడ్డి, జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ పొంగులూరి కళ్యాణ్, ప్రాజెక్ట్ చైర్మన్ విష్ణుబాబు, ప్రాజెక్ట్ కన్వీనర్ కనిగని మురళీకృష్ణ, పాస్ డిస్టిక్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, పాస్ డిస్టిక్ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి, 35 క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, అమరావతి రీజన్ అసిస్టెంట్ గవర్నర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇస్త్రీ వ్యాపారస్తులందరికీ గ్యాస్ బేస్డ్ ఎల్పీజీ అంటే లిక్విడ్ గ్యాస్తో నడిచే ఇస్త్రీ పెట్టెలు అందజేస్తున్నారు. ఇవి మొత్తం 32 క్లబ్బులు ఉన్నాయి మాకు అమరావతి రీజియన్లో. 32 క్లబ్బులకి ప్రతి క్లబ్కి మేము అలాట్ చేసిన నెంబర్స్ వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళు అదేవిధంగా వీటిల్ని ఇస్త్రీ వ్యాపారస్తులకు ఇస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణానికి వీరు ఉపయోగించే బొగ్గు కానీ పవర్ కానీ చాలా హాని చేస్తుంది. కాబట్టి ఈ ఇస్త్రీ పెట్టెలు వాడడం వల్ల వాళ్ళకి శ్వాసకోశ వ్యాధులు కానీ ఉదరకోశ వ్యాధులు కానీ ఇంకా బయట వారికి వీళ్ళు ఇస్త్రీ అయిన తర్వాత ఆ బూడిదని తీసిపోయి బయట పోస్తారు. అది గాల్లో పోయి మోటార్ సైకిళ్ళు స్కూటర్లు పోయి వాళ్ళ కళ్ళల్లో పడి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దీనివల్ల మనకు పర్యావరణ పరిరక్షణలో చెట్లు కొట్టకుండా దాన్ని వచ్చే బొగ్గుని దీంట్లో వాడకుండా ఉండేందుకు దీన్ని ఇస్తున్నాం. దీనివల్ల వాళ్ళకి మామూలుగా అయితే బొగ్గుతో వాడితే ₹50 అయ్యే ఖర్చు దీనికి గ్యాస్తో వాడితే ఇది ఓన్లీ 52 పైసలు పడుతుంది. దీనివల్ల దాదాపుగా 155 నుంచి 250 కిలోల బొగ్గు వాడకం తగ్గిపోతుంది. దీనికి సంవత్సరానికి ఇస్త్రీ వ్యాపారస్తులు గ్యాస్ బేస్డ్ ఇస్త్రీ పెట్టి వాడడం వల్ల దాదాపు ₹1,00,000 వాళ్ళకి మిగులుతుంది. ఇది ఎంతో మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈరోజు తెనాలి వైకుంఠపురం వారికి, అలాగే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని మాకు షార్ ప్రాజెక్ట్స్ వారు మాకు ఆర్థిక సహాయం చేశారు. వారి సహాయ సహకారాల వల్ల మేము ఎంటైర్ అమరావతి రీజియన్లో ఈ ఇస్త్రీ పెట్టెలు పంచుతున్నామండి. ఇస్త్రీ పెట్టెలు ఏదైతే పంపిణీ చేస్తున్నామో ఇది తెలంగాణ అంతా ఆల్రెడీ చేసాము. ఇది ఆంధ్రాలో ఈరోజు చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఒక్కొక్కటి ఏంటంటే ₹7,000 పడుతుంది. ఇది మా కంపెనీ ద్వారా 35 లక్షలు ఖర్చు పెట్టి ఈ 500 ఇస్త్రీ పెట్టెలు మొత్తం అంతా పంచుతున్నాము. ఒకటి ఏంటంటే మనం ఇది బొగ్గు చేసుకున్నప్పుడు ఆ బొగ్గు వేడిగున్నప్పుడే ఇస్త్రీ చేయాలి. వేడి అయిపోయిన తర్వాత ఇస్త్రీ చేయడం కుదరదు. ఈ గ్యాస్ వలన ఏంటంటే అడ్వాంటేజ్ మనకి ఒక 10 నిమిషాలు చేసుకోండి, 10 నిమిషాలు చేసి ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెప్పినట్టు ఇది హెల్త్ పరంగా కాకుండా వాళ్ళకి వీలైన టైంలో చేసుకోవడం ఉపయోగపడుతుంది. ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. సో అల్టిమేట్గా రోటరీ ఉద్దేశిందంటే వాళ్ళు దీని మీద మిగిలిన ఆదాయాన్ని వాళ్ళ కుటుంబ పోషణకు వాడుకోవాలని, వాళ్ళు ఎంతో బాగుపడి అభివృద్ధి చెంది అందరికీ ఉపయోగపడతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్ర రీజియన్ అంటే అమరావతి రీజియన్. అమరావతి రీజియన్లో ఉన్నటువంటి 35 క్లబ్బులకి ఒక్కొక్క క్లబ్కి 4 ఎల్పీజీ ఐరన్ బాక్సుల్ని మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ఈ డిస్ట్రిబ్యూషన్ అందించడం కోసం సహకరించినటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్సు, అలాగే జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ గారికి, బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ బాలకోట్ రెడ్డి గారికి, అలాగే డాక్టర్ ప్రాజెక్ట్ చైర్ విష్ణుబాబు గారికి, మా కన్వీనర్ మురళీకృష్ణ గారికి, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ గారికి, మరి మాకు గురుతుల్యులు పెద్దలు రత్నప్రభాకర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్నకారు సన్నకారు వ్యాపారస్తులకి ఈరోజు ఎల్పిజి గ్యాస్తో నడిచే ఇస్త్రీ పెట్టెలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమరావతి రీజన్లో ఉన్న 35 క్లబ్బులకి ఒక్కొక్క క్లబ్కి 4 పెట్టెల చొప్పున 140 ఇస్త్రీ పెట్టెలు ఈరోజు ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. నేను అడగంగానే ఈ ప్రాజెక్టు మన తెనాలి క్లబ్కి ఇచ్చిన మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారికి, అట్లాగే షార్ డైరెక్టర్ సంస్థ డైరెక్టర్ బాలకోటి రెడ్డి గారికి, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలవంగానే ఇచ్చేసిన మా గురువులు రత్నప్రభాకర్ గారికి, అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారికి, అట్లాగే మా ప్రాజెక్ట్ చైర్మన్ గారు విష్ణుబాబు గారు
దీనికి వెనకుండి మాకు ఈ సహకారాలు చేసినందుకు విష్ణుబాబు గారికి, అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ నల్లూరి వెంకటేశ్వరరావు గారికి, పంగులూరి కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తామని, ఈ ఎల్పిజి వల్ల బొగ్గు వేసుకుంటే ఆ బొగ్గు కాలిపోయినా ఎంత వేడి తగ్గినా వ్యాపారం లేకపోయినా దాన్ని అట్లానే ఉంచడం వల్ల బొగ్గు వేస్ట్ అవుతుంది. అదే ఈ గ్యాస్ అయితే ఆ గ్యాసు ఓపెన్ చేసినప్పుడే ఇస్త్రీ చేసుకోవటం, ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు అది ఆపేసుకుంటే ఆ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. దానివల్ల వీరికి చాలా లాభదాయకం. ఇటువంటి లాభాలు ఈ మిగిలిన దానితో అలా కుటుంబ భారాన్ని తగ్గించుకుని పిల్లల చదువులకైతేనేమి ఇతరత్ర కార్యక్రమాలకి ఉపయోగించుకుంటారని తలుస్తూ, హరిహన్సిక డ్యాన్స్ అండ్ టైక్వాండో అకాడమీ వారి ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ముగింపుగా క్రీడాకారులకు సర్టిఫికెట్స్ పథకాల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. హరిహన్సిక డ్యాన్స్ అండ్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపుగా ఆదివారం పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ పథకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ చిత్రకారుడు ఎన్ జయశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్స్ పథకాలు అందజేసి అభినందించారు. జాతీయ పరీక్షల ప్రతినిధులు కరుణాకర్, మల్లిక్, ఆధార్ భాష అతిథులుగా పాల్గొన్నారు. అకాడమీ డైరెక్టర్ చిన్నా మాస్టర్ మాట్లాడుతూ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న ప్రతి విద్యార్థి ప్రతిభ కనపరిచినందుకు అభినందన తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దామని అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమ్మర్ క్యాంపు ఎండింగ్ సందర్భంగా మా పిల్లలందరికీ సర్టిఫికెట్స్, మెడల్స్ ఇవ్వడం జరిగింది. మరి పిల్లల పేరెంట్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను. మరి సమ్మర్ 45 days అందరూ కరాటే, డ్యాన్సు, కత్తిసాము, కర్రసాము, నూంచాకు, సెల్ఫ్ డిఫెన్స్, ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం అనేది నేర్పాము. అందరూ నేర్చుకున్నారు చక్కగా. మరి సెలబ్రేషను పెద్దలను పిలిచి చేయించుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళ అందుబాటులో లేకపోకుండా మేమే అందజేయడం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ అండ్ మాస్టర్ చిన్న అని నేను మరి వాళ్ళకి సర్టిఫికెట్లు, మెడల్స్ బహుకరించడం జరిగింది. తెనాలి చెంచుపేటలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నందు సమ్మర్ బ్యాడ్మింటన్ క్యాంప్ ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. తెనాలి చెంచుపేటలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో సమ్మర్ బ్యాడ్మింటన్ క్యాంప్ ముగింపు కార్యక్రమం స్టేడియంలో ఘనంగా జరిగింది. బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ టోర్నమెంట్లో విజేతలైన క్రీడాకారులకు బహుమతులను సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు, మధులు ముఖ్య అతిథులుగా విచ్చేయగా స్పాన్సర్ మహమ్మద్ ఏకే జిలానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్ మరియు సీనియర్స్ గర్ల్స్ విభాగంలోనూ, అట్లే సబ్ జూనియర్, జూనియర్స్ మరియు సీనియర్స్ బాయ్స్ విభాగంలోనూ విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఆర్గనైజర్ సాయిలలిత, అఫీషియల్స్ విజ్ఞాన్, అనురూప్, కోచ్లు శీలం వినయ్ కుమార్, పవన్లు తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గత 18 సంవత్సరాలుగా రైల్వే స్టేషన్ వంతెన సెంటర్లో ప్రతి ఏటా చలివేంద్రం సేవలు ఓ నిర్దిష్టమైన కార్యాచరణతో మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నామని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి చలివేంద్రం వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దాత దామర్ల దుర్గా వితరణతో ఆదివారం పాదచారులకు, వాహన చోదరులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చంటి రాఘవ, పోతురాజు, కె యశ్వంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాల కాలం నుంచి ఇదే ప్రాంతంలో దాసరి కిరణ్ కుమార్ గారి బస్టాండ్ ఉండేది. ఆనాడు స్టార్ట్ చేసిన ఈ చలవేంద్రం నాటి నుండి కూడా ఎక్కడ కూడా ఇప్పుడు మరి రూపుదిద్దుకొని శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ద్వారా గత 8 సంవత్సరాలుగా కూడా ఈ సేవలు ఇక్కడ ఈ చలవేంద్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మరి చలవేంద్రం అనే పేరుకేని కాకుండా మరి సేవల నుంచి దాంట్లో ఎక్కడ కూడా వెనకాడకుండా రోజు చల్లటి నీరు కుండలో మినరల్ వాటర్ పోసి ఇచ్చేటట్టుగా, అదేవిధంగా ముఖ్యమైన దినాల్లో కొన్ని దాతల ద్వారా సహకారంతో మరి మజ్జిగ పంపిణీ జరుగుతుంది. మరి ఈ రోజున మరి ఈ మజ్జిగ పంపిణీకి ముఖ్య కారకుడు మరి దామర్ల రుద్ర గారు గత కొన్ని నెలల కారణంగా మరి ప్రతి ఆదివారం అన్నదానానికైనా కానీ మజ్జిగకైనా కానీ వారి సహాయ సహకారాలు వారి కుటుంబ సభ్యులతో కలిపి ఇక్కడ ఇస్తున్నారు. మరి రుద్ర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళగా ఉండాలని తెలియపరచుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ కోడలు ఏంటంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండింగ్
ఈ మధ్యన ఉన్నప్పుడు వల్ల, ఎందుకంటే ఈ పాదచారులు నడుచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రయాణికులు కానీ విద్యార్థులు కానీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి ఆనాడు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసాం. నాటి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ప్రజలు బాగా ఉపయోగించుకోవడానికి చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ సేవలు ఇంకా ఈ వర్షాలు పడేంత వరకు కూడా ఈ చలవేంద్రం ఆపడం అనేది ఉండదని చెప్పి తెలియపరచుకుంటూ, ఈ వేసవకాలం ముగింపుతో మరి ఈ యొక్క చలవేంద్రం కూడా ఆపడం అనేది జరిగిందని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభించిన ధ్యాన యోగా సంస్థ. జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్, నోట్బుక్స్ పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.